శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ఒక అందమైన మహిళ విమానంలోకి ఎక్కి తన సీటు కోసం వెతకడం ప్రారంభించింది. తన సీటు ఒక దివ్యాంగుడి ప్రక్కన ఉండడం చూసింది. ఆ దివ్యాంగునికి చేతులు లేవు. అతని ప్రక్కన కూర్చోడానికి ఆ మహిళ సంకోచించింది. ఆ అందమైన మహిళ, ఈ సీటులో నేను హాయిగా ప్రయాణం చేయలేను, నా పక్కన కూర్చున్న వ్యక్తికి 2 చేతులు లేవు అంటూ తన సీటు మార్చాల్సిందిగా ఎయిర్ హోస్టెస్ను అభ్యర్థించింది. మహిళ ప్రవర్తనకు ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయింది. ఆమె తడబడుతూ, మేడం, కారణం చెప్పగలరా అని అడిగింది. అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయలేను అని ఆ మహిళ బదులిచ్చింది. చదువుకున్నట్లుగా మర్యాదగా కనిపించే ఒక మహిళ నుండి ఇది విన్న ఎయిర్ హోస్టెస్కు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ సీటులో నేను కూర్చోలేను, అందుకే నాకు మరో సీటు ఇవ్వండి అంటూ ఎయిర్ హోస్టెస్ని ఆ మహిళ పట్టుబట్టింది. ఎయిర్ హోస్టెస్ ఖాళీ సీటు కోసం చుట్టూ చూసింది, కానీ ఆమెకు ఖాళీ సీటు ఎక్కడ దొరకలేదు. ఎయిర్ హోస్టెస్ ఆ మహిళతో, మేడం, ఈ ఎకానమీ క్లాస్లో ఏ సీటు ఖాళీ లేదు, కానీ ప్రయాణికుల సౌకర్యాన్ని చూసుకోవడం మా బాధ్యత, కాబట్టి నేను విమానం కెప్టెన్తో మాట్లాడతాను. అప్పటి వరకు మీరు దయచేసి ఓపిక పట్టండి, దయచేసి ఏదైనా త్రాగండి అంటూ కెప్టెన్తో మాట్లాడేందుకు ఎయిర్ హోస్టెస్ వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి ఆ మహిళతో, మేడం, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. ఈ మొత్తం విమానంలో ఒక సీటు మాత్రమే ఖాళీగా ఉంది, కానీ అది ఫస్ట్ క్లాస్లో ఉంది. నేను మా బృందంతో మాట్లాడాను, మేమంతా కలిసి ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాం. మా కంపెనీ చరిత్రలో మొదటిసారిగా ఒక ప్రయాణికుడిని ఎకానమీ క్లాస్ నుండి ఫస్ట్ క్లాస్కి తరలించడం జరగబోతుంది. ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఆమె ఏమీ అనకముందే ఎయిర్ హోస్టెస్ ఆ దివ్యాంగుని వద్దకు వెళ్ళి మర్యాదగా ఇలా అడిగింది, సార్, దయచేసి మాతో ఫస్ట్ క్లాస్కి రండి. ఒక మర్యాద లేని ప్రయాణికునితో ప్రయాణించటం వల్ల మీరు బాధపడటం మాకు ఇష్టం లేదు. ఇది విన్న ప్రయాణికులంతా చప్పట్లు కొడుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అందమైన ఆ స్త్రీ కళ్ళెత్తి ఎవరి వైపు చూడలేకపోయింది. ఆ దివ్యాంగుడు లేచి నిలబడి ఇలా అన్నాడు, నేను మాజీ సైనికుణ్ణి. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో బాంబు పేలుళ్ళలో నా 2 చేతులని పోగొట్టుకున్నాను. మొదట ఈ స్త్రీ మాటలు విన్నప్పుడు నేను నా ప్రాణాలను పణంగా పెట్టి నా చేతులు కోల్పోయినది ఎవరి భద్రత కోసమని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ ఇప్పుడు మీరందరూ ఎయిర్ క్రాఫ్ట్ కెప్టెన్ నిర్ణయానికి సంతోషంగా స్పందిస్తున్నప్పుడు నా దేశం, దాని ప్రజల కోసం నా 2 చేతులను కోల్పోయినందుకు ఇప్పుడు నేను గర్వపడుతున్నాను. ఇలా చెప్పి ఎయిర్ హోస్టెస్తో కలిసి అతను ఫస్ట్ క్లాస్ వైపుకు వెళ్ళాడు. అందమైన ఆ మహిళ సిగ్గుతో తలదించుకుంది. ఆలోచనలో ఔదార్యం లేని అలాంటి అందానికి విలువ ఉండదు. వ్యక్తులను విమర్శించకుండా ఉండగలగడం అనేది మనలో చాలామందికి చాలా కష్టమైన పని. ఎందుకంటే వారి పరిస్థితుల గురించి ఏమీ తెలియకుండా వారి గురించి ఊహించడం లేదా అభిప్రాయాలను ఏర్పరచుకోవడం మానవ స్వభావం. ఎవరైనా మనల్ని అంచనా వేసినప్పుడు మనకు కోపం వస్తుంది. మనపై ఆ అభిప్రాయానికి దారితీసిన పరిస్థితులను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాం. హృదయ ఆధారిత ధ్యానం యొక్క సాధన మన మానవ బలహీనతలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఆ ఫలితాలను మీరే స్వయంగా అనుభవించవచ్చు. అందరినీ సమానంగా ఆదరిద్దామా? అలాగే అందరితో ఒకే విధంగా ప్రవర్తిద్దామా? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.